వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఈ జెమినీ టీవీని ఎవర్‌గ్రీన్ అని ఎందుకన్నానంటే, తీసుకున్న సినిమాలే దానికి కారణం. మంచి మంచి సినిమాలు తీసుకున్న జెమినీ వాళ్ళు ఇప్పుడు కొన్ని సినిమాలు వదిలేసుకుంటున్నారు. ఇంకా కూడా వదిలేసుకోవచ్చు. ఈరోజు మనం ఎవర్‌గ్రీన్ మూవీస్ శాటిలైట్స్ జెమినీ టీవీలో ఏమున్నాయి చూసేద్దాం. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ 'నువ్వు నాకు నచ్చావు'. ఈ మూవీ జెమినీ వేసినప్పుడల్లా ఎవర్‌గ్రీన్ ఉండేది. సాటర్‌డేస్ ఈ మూవీని ప్రైమ్ టైమ్‌లో వేసేవాళ్ళు వితౌట్ కట్టింగ్స్. పక్క ఛానల్లో సీరియల్ వేసినా నో ప్రాబ్లం అంటూ వేసేవారు. సండేస్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు వేసినా ఆడియన్స్ యాక్టివ్ అయిపోయి చూసేవాళ్ళు. చివరికి ఏమైంది, వదిలేసుకున్నారు. మూవీలో వల్గర్ కామెడీ, హెవీ వయలెన్స్ లేకుండా ప్యూర్ ఫన్ ఉంటుంది. అందుకే టీవీలో ఎన్నిసార్లు వేసినా బోర్ ఫీలింగ్ రాదు. వెంకటేష్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. అందుకే టీవీలో ఎంజాయ్ చేస్తూ చూసేవాళ్ళు. జెమినీ టీవీలో మూవీ వస్తే ఫ్యామిలీస్ మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు. అలా మూవీకి టీవీ కల్ట్ స్టేటస్ వచ్చింది. అది ఎవర్‌గ్రీన్ సినిమా పవర్. నెక్స్ట్ 'నువ్వే నువ్వే' మూవీ ప్యూర్ ఎర్లీ 2000s ఫీల్ అన్నమాట. జెమినీ టీవీలో ఈ మూవీ ఎన్నిసార్లు వచ్చిందో లెక్క ఉండదు. వచ్చినప్పుడల్లా ఎంతమంది చూసారో కూడా లెక్కలేదు. ఎస్పెషల్లీ సండే ఆఫ్టర్నూన్ టెలికాస్ట్. మూవీలో లవ్ స్టోరీ సింపుల్గానే ఉన్నా ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. తరుణ్ కుమార్ ఇన్నోసెంట్ యాక్టింగ్, శ్రేయా సరన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫాదర్ క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. మ్యూజిక్ వల్ల మూవీకి ఎక్కువ రిపీట్ వాల్యూ వచ్చింది. అందుకే టీవీలో ర్యాండమ్గా వచ్చినా చూస్తూనే ఉండేవాళ్ళు. 'మన్మధుడు' మూవీ కూడా అంతే. ఇక 'ఇంద్ర' మూవీ జెమినీ టీవీలో వేస్తే అది నార్మల్ టెలికాస్ట్ కాదు, కంప్లీట్ మాస్ సెలబ్రేషన్. ఎస్పెషల్లీ సండేస్, హాలిడేస్, దసరా స్పెషల్ ఇలా వేసినప్పుడు. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇంద్రసేనారెడ్డి ఎంట్రీ సీన్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ థియేటర్స్లో గూస్ బాంబ్స్. టీవీలో కూడా సేమ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. జెమినీ మ్యూజిక్లో కూడా ఈ సాంగ్స్ హెవీ రొటేషన్లో ఉండేవి. 'ఇంద్ర' లాంటి మూవీ జెమినీ టీవీకి హ్యూజ్ టీఆర్పీస్ తెచ్చింది. మధ్యలో పవర్ కట్ అయితే కోపం, డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉండేవి. నెక్స్ట్ 'నరసింహ' జెమినీ టీవీలో అల్టిమేట్ రిపీట్ క్లాసిక్. అప్పుడెప్పుడో ఆఫ్టర్నూన్ స్లాట్లో ఫుల్ మూవీ చూసా జెమినీ టీవీలో, అదే లాస్ట్. ఈ మూవీ జెమినీ టీవీలో వేస్తే రిమోట్ ఆటోమేటిక్గా అక్కడే ఆగిపోయేది. రజనీకాంత్ స్టైల్, యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ మూవీని లెజెండరీ లెవెల్కి తీసుకెళ్ళింది. థియేటర్లో అంటే నచ్చితే వెళ్తాం, మళ్ళీ మళ్ళీ చూస్తాం, అది థియేటర్ ఉన్నంత వరకే. అదే టీవీలో అయితే కంఫర్టబుల్గా చూడొచ్చు కదా. 'ఆర్య' మూవీ జెమినీ టీవీలో యూత్ సెన్సేషన్. ఇప్పటికీ జెమినీ టీవీ దగ్గరే ఉంది. నోస్టాల్జియా ఫీల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. 2000లో యూత్కి ఈ మూవీ ఒక సపరేట్ ఎమోషన్. 'దశావతారం' ప్రజెంట్ ఈ మూవీకి ప్రాపర్ టైం స్లాట్ లేదు. అప్పట్లో మాత్రం జెమినీ టీవీలో వేరే లెవెల్లో చూసేవాళ్ళు ఆడియన్స్. ఇది నార్మల్ సినిమా కాదు, కంప్లీట్ ఈవెంట్లా ఫీల్ వచ్చేది. కమల్ హాసన్ 10 డిఫరెంట్ క్యారెక్టర్స్. అప్పట్లో ఆడియన్స్కి అది మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి ఉంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. సో థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా టీవీ ప్రీమియర్ కోసం వెయిట్ చేసి ఉంటారు. ఎలాగో మూవీ కూడా ఇంప్రెస్ చేస్తుంది. టీవీలో వేసినప్పుడల్లా రిపీట్ వాల్యూ పెరుగుద్ది. క్లైమాక్స్ సీన్ అయితే జెమినీ టీవీలో వస్తే సినిమాటిక్ ఫీల్ వచ్చేది. అందులోనూ డబ్బింగ్ మూవీ. జెమినీ టీవీ అందరికీ చాలా బాగా కనెక్ట్ అయింది. మనకి ప్రోమో కార్డ్ దొరకాలే కానీ వేరే లెవెల్లో వేసుంటారు. ప్రాపర్ టెలికాస్ట్ లేదు ఇప్పుడు కానీ. 'రోబో' జెమినీ టీవీలో బిగ్గెస్ట్ టెలివిజన్ ఈవెంట్. ఎస్పెషల్లీ జెమినీ టీవీలో ప్రీమియర్ ప్రోమోస్ అప్పట్లో ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఆడియన్స్కి ఈ రేంజ్ విజువల్స్ ఆల్మోస్ట్ హాలీవుడ్ ఫీల్లా అనిపించాయి. స్నేక్ ఫార్మేషన్ క్లైమాక్స్ గూస్ బంప్సే అవి జెమినీ టీవీలో చూసినప్పుడు. ఇంకా ప్రీమియర్ కోసం వెయిట్ చేయడం అదొక స్పెషల్ ఫీలింగ్. 'రోబో' టీవీ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ ఈవెంట్లా ఉండేది. నెక్స్ట్ 'ఓయ్' మూవీ ఒక సాఫ్ట్ ఎమోషనల్ జర్నీలా ఉంటుంది. థియేటర్లో డీసెంట్ హిట్ అయింది. టీవీ టెలికాస్ట్ తర్వాత మూవీకి కల్ట్ ఫ్యాన్ బేస్ వచ్చింది. ఎస్పెషల్లీ రైనీ సీజన్స్లో ఈ సాంగ్స్ వింటేనే నోస్టాల్జిక్ ఫీల్. జెమినీలో టెలికాస్ట్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్తో మూవీ కంప్లీట్ చేసేవాళ్ళు. ఎమోషనల్ క్లైమాక్స్ చాలామందికి అది షాక్. అందుకే మూవీకి స్ట్రాంగ్ రిపీట్ వాల్యూ వచ్చింది. 'సెవెన్ బైజీ బృందావన్ కాలనీ' అల్టిమేట్ ఎమోషనల్ కల్ట్ క్లాసిక్. అప్పట్లో జెమినీలో వేస్తే టీవీకి అతుక్కుపోవడమే. బాయ్స్ ఎస్పెషల్లీ బాగా కనెక్ట్ అయ్యారు. లవ్ స్టోరీలో హ్యాపీనెస్ కన్నా పెయిన్ ఎక్కువ చూపించడం వల్ల ఆడియన్స్కి స్ట్రాంగ్ ఇంపాక్ట్ వచ్చింది. థియేటర్లో చాలామంది మిస్ అయి ఉంటారు. ఈ మూవీ స్టిల్ కల్ట్ క్లాసిక్. ఎందుకంటే ఈ మూవీ లవ్ స్టోరీ కాదు, అది లోన్లీనెస్, మిడిల్ క్లాస్ స్ట్రగుల్స్, యూత్ ఫ్రస్ట్రేషన్, ఎమోషనల్ అటాచ్మెంట్
కానీ ఇప్పుడు జెమినీలో ప్రాపర్‌గా టెలికాస్ట్ చేయడం లేదు. జెమినీ మూవీస్‌లో వస్తే నైట్ టైమ్‌లో వేస్తున్నారు. ఆ స్లాట్ బాగా సెట్ అయింది మూవీకి. ఓవరాల్‌గా అయితే జెమినీ టీవీ దగ్గర మంచి మూవీ స్టఫ్ ఉంది. ఇప్పుడే కొన్ని సినిమాలు ఎక్స్‌పైర్ అయిపోతున్నాయి. ఎక్స్‌పైర్ అవ్వని సినిమాలు కూడా ఉన్నాయి. వాటినైనా కాపాడుకుంటారో లేదో చూద్దాం. ప్రెజెంట్ అయితే జెమినీ టీవీ ఎవర్‌గ్రీన్ కానే కాదు. ఓల్డ్ మూవీస్ టెలికాస్ట్ చేస్తుంటే ఓల్డ్ మెమరీస్‌లోనే ఉండిపోయారు. కొత్త సినిమాలు కావాలి. సో, ఇంకా ఏమైనా మూవీస్ మిస్ చేస్తే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.